ఏంటే మొత్తానికి నేను నిన్ను కనిపెట్టలేకపోయినా నువ్వు మా ఇల్లు కనిపెట్టేశావు. కూర్చో. ఏంటి విశేషాలు? విశేషాలకేముంది, నేను నడిపించినంతసేపు జీవితం నా వైపుకు నడిచింది. జీవితంలో నేను నడవడం మొదలుపెట్టాక అదే నన్ను ఇష్టం వచ్చినట్టు నడిపింది. ఊరుకోవే, ఎప్పుడు అర్థం కాకుండా మాట్లాడడం నీకు అలవాటైపోయింది. అవును, ఒకప్పుడు నా మాటలు ఇతరులకు అర్థమయ్యేవి కాదు. ఇప్పుడు నేనేమిటో నాకే అర్థం కావడం లేదు. అది సరే, నువ్వు ఒక్కదాని వచ్చావు, మీ ఆయన రాలేదే? వదిలేశానుగా. వదిలేసావా? ఏ? నేనేమిటో నాకే అర్థం కానప్పుడు మళ్ళీ ఆయన ఎందుకు కన్ఫ్యూజ్ చేయడం? సరే గాని నాకు ఒక జాబ్ కావాలి. మీ ఆయన పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కదా, నాకు చిన్న ఉద్యోగం ఇప్పించు. నీ దగ్గర ఉన్నట్టు ఉంటుంది, నా బ్రతుకు గడుస్తుంది. ఇప్పిస్తాను గాని ముందు రిలాక్స్ అవ్వవే, కాఫీ తెస్తాను. హలో డియర్, ఎవరికి పీటేస్తున్నావు? అంత రోషం ఎందుకో? ప్రసాదం పెడతామని అడిగాను, అంతలోనే అంత కోపం? 6 నెలల క్రితం మమ్మల్ని అందరినీ పిక్నిక్ రమ్మని చెప్పి మమ్మల్ని చీట్ చేసి తప్పించుకున్నావుగా, అప్పుడు మాకెంత రోషం రావాలి? హలో సీయ గారు, బాగున్నారా? ఏంటి గెటప్ మార్చేశారు? ఊళ్ళో పూజారికి ఏమైనా దెబ్బ ఇవ్వడానికా? మీ దాన్ని మీరు వెళ్ళండి. ఆ రోజు నా పిల్లల చేత హోటల్లో బాటిల్తో కొట్టించావు, అప్పటి నుంచి కారు కూడా ఇవ్వట్లేదు, కూరగాయలు కూడా నడిచెళ్ళమంటావు. ఇన్నాళ్ళు నీ గురించి వెతుకుతున్నాను, ఇప్పుడు పదవే 207కి. ప్లీజ్, ఆ రోజు నా తప్పు ఉంది, మీ తప్పు ఉంది, ఇద్దరం మర్చిపోదాం. ఇప్పుడు నేను హౌస్ వైఫ్ ని. అమ్మ సుయ్యా, నిన్నటిదాకా సిటీ వైఫ్, ఈ రోజు హౌస్ వైఫ్. బ్రదర్స్, దీన్ని ఎలా తీసుకొస్తారో నాకు తెలియదు. నా గెస్ట్ హౌస్ తీసుకురండి, మనం అందరం కలిసి హాలిడేని జాలిడే చేసుకుందాం. ఓకే? ఎవరు మీరు? ఎవరో పోకిరి వెధవులు నన్ను తరుముకొస్తున్నారు. తల దాచుకోవడానికి మీ కారులో దాక్కున్నాను. చూడండి, ఆడ కావచ్చు మగ కావచ్చు, నిలబడి ఎదిరించాలి గాని భయపడి పారిపోకూడదు. నేను స్కర్టు ప్యాంటు వేసుకున్నప్పుడు వీళ్ళంతా నా కాలి కింద పడి ఉండేవాళ్ళు. నేను చీర కట్టడం మొదలు పెట్టాక ప్రతివాడు నా కొంగులాగుతున్నాడు. మిమ్మల్ని చూస్తుంటే సభ్యతున్న మనిషిలా కనబడుతున్నారు. ఈ రోజు మా కంపెనీ యాన్యువల్ డే. ప్రతి సంవత్సరం 4 సిన్సియర్ ఆఫీసర్లకి మా అమ్మ పేరు మీద గిఫ్ట్లు ఇవ్వడం నాకు అలవాటు. ఈసారి అనుకున్న చీఫ్ గెస్ట్ రాలేదు. గిఫ్ట్లు ఎవరి చేత ఇప్పించాలా అని చూస్తున్నాను. అనుకోకుండా మీరు కలిశారు. మా గెస్ట్ హౌస్కి వచ్చి గిఫ్ట్లు ఇస్తారా? మీ భయం పోతుంది, నా బాధ్యత తీరుతుంది. ప్లీజ్. ఓకే, కమ్ ఆన్. హలో ఫ్రెండ్స్. హలో. మీట్ అవర్ చీఫ్ గెస్ట్ ప్రియా. హలో. హలో. బ్యూటిఫుల్. వీళ్ళే నా కంపెనీ సిన్సియర్ ఎంప్లాయీస్. మీకేం గిఫ్ట్ ఇవ్వాలని చూస్తుంటే దారిలో తగిలింది బ్యూటీ. వీళ్ళకే నువ్వు గిఫ్ట్స్ ఇవ్వాల్సిందే. నా కాంటాక్ట్స్ కోసం నీలాంటి అందాన్ని వీళ్ళకి బహుమతిగా ఇస్తుంటాను. నువ్వే వరీ కాకు, పేమెంట్ కూడా కాస్ట్లీగా ఉంటుంది. కమాన్ ఫ్రెండ్స్, గిఫ్ట్ ఇస్తుంది, తీసుకోండి. కమాన్ డార్లింగ్.
ఏమిటి ఆలోచిస్తున్నావు? కాఫీ కూడా తాగలేదు? ఈ ఫోటో మా ఆయనదే. సారీ ప్రియా, నువ్వు వచ్చిన రోజే కొంచెం అర్జెంట్ పని పడింది. ఇవాళ మా వారి కంపెనీ యాన్యువల్ డే. ప్రతి యాన్యువల్ డేకి వాళ్ళ అమ్మ పేరుతో 4 సిన్సియర్ ఎంప్లాయీస్ కి గిఫ్ట్స్ అందించడం ఆయనకి అలవాటంట. ఈసారి ఫంక్షన్ కనుక్కున్న చీఫ్ గెస్ట్ రాలేదని నన్ను గిఫ్ట్స్ ఇమ్మన్నారు. ఇవ్వకపోతే బాగుంటుందా చెప్పు? బీ ఫ్రీ, వస్తానే. ఈసారి అనుకున్న చీఫ్ గెస్ట్ రాలేదు. మీకు అభ్యంతరం లేకపోతే మీరు గిఫ్ట్లు ఇస్తారా? ఈసారి ఫంక్షన్ కి అనుకున్న చీఫ్ గెస్ట్ రాలేదని నన్ను గిఫ్ట్స్ ఇమ్మన్నారు. ఇవ్వకపోతే బాగుంటుందా చెప్పు? హాయ్, మీట్ మై వైఫ్. నమస్తే. నమస్తే. హలో, హలో. మీట్ మై వైఫ్. నమస్తే. నమస్తే. యూ క్యారీ ఆన్. హలో, చూడండి, సొంత పెళ్ళాన్ని ఇలా తీసుకురమ్మన్నప్పుడు తీసుకురావడానికి ఈ మొదటి టైం ఆలోచించుకోవద్దు. హలో రాజు. మీరే తొందరపడితే ఎలా? మీలాంటి వాళ్ళ స్నేహం కంటే నాకేది ఎక్కువ కాదు సార్. కాకపోతే కొంచెం సభ్యత సంస్కారం గల ఆడది గడప తట్టు రావాలన్నా, అనుమానం రాకూడదన్నా ఇలాంటి అకేషన్ కావాలి. తీసుకొచ్చాను, దాన్ని ఏవైనా చేసుకోండి, ఎంజాయ్. కానీ నా షేర్స్ మీద మీరు తెచ్చిన ప్రెషర్ మాత్రం విత్డ్రా చేసుకుంటే చాలు ప్లీజ్. ఓకే, ఐ ట్రై. పిలు. ధరణి, ఏమిటండి? ఈయన మిస్టర్ భాస్కర్. హలో. హలో. విదేశాల్లో కూడా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పెద్ద కాంట్రాక్టర్. మన బిజినెస్ కి బ్యాక్ బోన్ ఈయనే. నా కోసం ఈయన ఏమైనా చేస్తారు. ఎప్పుడు కోరందే ఓ చిన్న కోరిక కోరారు. నిన్ను రాత్రికి అడిగారు. జస్ట్ 1 నైట్, దట్స్ ఆల్. అభిమానం గల ఆడదాని కదా, భర్త కోసం అభిమానం చంపుకోవచ్చు. చాచా, ఇది అడ్వాన్స్డ్ సొసైటీ. అందులో ఈ పని చాలా చిన్న విషయం. నువ్వా నేనా అని ప్రారంభించిన మన పోటీ బ్రతుకులో భర్తని గెలిపించడం కోసం భార్యలా ఓడిపోవడం ప్రతి ఆడది గుర్తుంచుకోవలసిన త్యాగం. మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుందంతే. ఫంక్షన్ అయిపోయాక నేను ఇక్కడే వదిలేసి వెళ్ళి పొద్దునే వచ్చి పికప్ చేసుకుంటాను. నేనే పట్టించుకోను, నువ్వు ఏం పట్టించుకోకు. క్యారీ ఆన్ సార్. థ్యాంక్ యూ. నీ బిజినెస్ గురించి కానీ నీ షేర్స్ గురించి కానీ నువ్వేం వర్రావు. మా జగన్నాథ్ గ్రూప్ ఆఫ్ మిల్స్ షేర్స్ బిజినెస్ అంతా నీకే అప్పచెప్తాను. ఇక్కడి నుంచి నా ఫుల్ కోఆపరేషన్ నీకు ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రొసీడ్ సార్. ఎవడ్రా నువ్వు బిజినెస్ గురించి మాట్లాడుతుంటే?
సార్ ఏం జరిగింది? ఇతను ఏమైందంటే ప్లీజ్. ఏం చెప్పమంటారు? మీ ముందే ఇంత జరగాల్సి వచ్చినందుకు, నా వల్ల మీరందరూ డిస్టర్బ్ అయినందుకు నన్ను క్షమించండి. అసలు వాడికేంటంటే మేమే చేసుకునే చొరవ? ఇంటి ఇలాలే చొరవిచ్చిన మనిషి ఏవైనా చేస్తాడు. వాడికి మా ఆవిడికి అక్రమ సంబంధం ఉంది. అది నాకు తెలుసు. కానీ నా చుట్టూ ఉన్న సర్కిల్ దెబ్బతినకూడదని నాలోనే దాచుకున్నాను. మంచి మనిషి కదా అని బ్యాంకులో గుమాస్తైనా సరే కోరి పెళ్లి చేసుకున్నాను. కష్టాల్లో ఉన్నాడు కదా అని కావాలని నా కంపెనీలో వీడికి ఉద్యోగం ఇచ్చాను. కానీ నాకే ద్రోహం చేసి నా పరువు ఇలా తీస్తారనుకోలేదు. ఈ రోజు మీ అందరి ముందు నా పరువు తీసి వీడితో లేచిపోవడానికే ఈ గొడవ చేసింది. ఇప్పటికైనా తన మనసు మార్చుకొని వీడిని మర్చిపోయి నాతో ఉంటానంటే నేను జరిగిందంతా మర్చిపోతాను. వీడు నా డబ్బు కోసమే నా భార్యతో చేరాడు కనుక నా భార్య కోసం నా ఆస్తి మొత్తం వీడికి రాసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. తీసుకోమనండి. నీ వ్యాపారం కోసం, డబ్బు కోసం నీ భార్యని ఆఫీసర్కి తార్చడానికి ప్రయత్నించవాలదా? చెప్పరా? వీణ్ణి శిక్షించే అధికారం మీలో ఎవరికీ లేదు. ఆ అర్హత నా ఒక్కదానికి మాత్రమే ఉంది. ఎందుకంటే వీణ్ణి వ్యభిచారిని చేశాడు కాబట్టి, పతిత అని అందరి చేత ముద్ర వేయించాడు కాబట్టి, సమాజంలో అట్టడుగు మనిషిని కాబట్టి. యూ బాస్టర్డ్! ఇది వ్యభిచారి చెప్పు. ఇది కూడా నిన్ను కొట్టినందుకు సిగ్గుపడుతోంది. ఛీ! నిప్పులో దూకిన సీతకే నీలాప నిందలు అంటకట్టి దేవుడైన రాముణ్ణే ఆడదాని పట్ల రాక్షసుని చేసిన ఇతిహాసం మనదే. ఆడదానికి తన అబలనని తెలుసు, అసహారాలని తెలుసు. మగాని ఏమీ చేయలేనన్నా నిస్సహారాలని తెలుసు. కట్నం లేనిదే పెళ్లి జరగదని తెలుసు. కట్టుకున్నవాడి దయ లేకపోతే తనకి బ్రతికే లేదని తెలుసు. అందుకే జీవితంలోని అన్ని మెట్లు దిగి ఆఖరి మెట్టు మీద గాలిలో దీపంలా బ్రతుకుతుంది ఆడది. అక్కడ కూడా ఇలాంటి మోసగాళ్ళ ఆదర్శం ముసుగు కప్పుకొని ఆడదాన్ని మోసం చేసి తన్ని ఆమె జీవితాన్ని మట్లో కలుపుతున్నారు. మీరు వీరి మాటలు నమ్మి నన్ను పతితన్నా పర్వాలేదు, బరి తెగించిందన్నా పర్వాలేదు. ఆడదాని అసహాయత చూసి మిమ్మల్ని కన్నీరు కార్చమని కోరడం లేదు. ఇలాంటి వాడి మాటలు నమ్మి మోసపోయి వీధిని పడి ఏడ్చే ఆడదాని కన్నీరు చూసి అది నాటకాన్ని మాత్రం విమర్శించి ఎగతాళి చేయకండి. ఆడదాన్ని పూజించే దేశమని దీన్ని పోడకండి. ఆడదానికి చెయ్యెత్తి నమస్కరించే సంస్కారం మనదని అనకండి. ఆడదానికి అగ్రతాంబూలం ఇవ్వాలని దొంగ శాసనాలు చేయకండి. మా కథను భారతంగా రాయడానికి కొత్త వేదవ్యాసుడి కోసం మీరు వెతకక్కర్లేదు. మా వ్యధనే కథగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అందులోనే కోటి భారతాలుంటాయి. మనిద్దరికి అక్రమ సంబంధం ఉందట. మనిద్దరూ లేచిపోదాం అనుకున్నావట. ఇది ఈ సమాజంలో ఓ గొప్ప వ్యక్తి అన్నమాట. గొప్పవాళ్ల మాటలెప్పుడు తప్పు కాకూడదు. అందుకే వాళ్ళ తప్పు ఒప్పు చేయడానికే మనం లేచిపోదామా? కట్టుకున్న ఆలిని వ్యభిచారిగా మార్చే బ్రోకర్లున్న ఈ సమాజంలో ఉరితాడికి పసుపు రాసినంత మాత్రం అది తాలిబొట్టు కాదు. ఆడదాన్ని బానిచ్చేసే సాంప్రదాయం చావాలంటే సంస్కారం ఈ తెగింపు చెయ్యాలి. ఇది ఓ తండ్రిగా చెప్తున్న మాట కాదు, ఒక మనిషిగా చెప్తున్న మాట. అగ్నిలో నడిపించిన, అడవిలో విడిచి వెళ్ళిన, సూదల్లో పణమొట్టిన, వీధిలోన తెగనమ్మిన, చరిత్ర పెట్టిన పరీక్షలను స్త్రీ జాతి సహించింది. అందుకే ధరణికి మరో రూపమై ఆడది నిలిచింది. అగ్నిలో నడిపించిన, అడవిలో విడిచి వెళ్ళిన, సూదంలో పణమొట్టిన, వీధిలోన తెగనమ్మిన, చరిత్ర పెట్టిన పరీక్షలను స్త్రీ జాతి సహించింది. అందుకే ధరణికి మరో రూపమై ఆడది నిలిచింది. Please subscribe to iDream. Please subscribe for more videos.